నమస్కారం అండి. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? నా పేరు కోడే యుగంధరు. భీమవరం 18వ వార్డు మాజీ కౌన్సిలర్, కోడే వీరమ్మ సేవా సమితి అధ్యక్షులు, అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలగా పనిచేస్తున్నాం. అదేవిధంగా మా భార్య ఉమా సోమేశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా కూడా పనిచేశారు. సార్ మీకు పొలిటికల్గా ఎంట్రీ ఎప్పుడు సార్? నేను 1989 కాడి నుంచి కూడా ఈ యొక్క మున్సిపాలిటీ ఏదైతే ఈ యొక్క తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీ సామాజిక వర్గం నుంచి మా బ్రదరు కోడే దైవారావు గారు 21వ వార్డు నుంచి పోటీ చేయడం జరిగింది. అక్కడి నుంచి మా రాజకీయ ప్రస్థానం మొదలైంది. అప్పుడు మా బ్రదరు కౌన్సిలర్గా గెలుపొందారు. అదేవిధంగా అల్లూరు సుభాష్ చంద్రబోస్ గారు టైం నుంచి కూడా రాజకీయాల్లో ఉండటం జరిగింది. అలాగే వెంకటరామయ్య గారు, భూపతిరాజు విజయ్ కుమార్ రాజు గారు వీళ్ళందరితో కూడా రాజకీయంలో అప్పుడు చిన్న వయసునది, అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ప్రస్థానంలో చురుగ్గా ఉన్నాం. వాస్తవంగా మాది ఫస్ట్ నుంచి కూడా రాజకీయ కుటుంబం. ఆ రాజకీయ కుటుంబం అంటానికి గల కారణం మా అమ్మగారు కోడే వీరమ్మ గారు అన్నపర్తి ఐఎల్టీడీ కంపెనీలో మరి సెక్రటరీగా పనిచేసి అక్కడ అప్పుడు కాంగ్రెస్ వాదైనటువంటి పడాల అమ్మిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆవిడ ఆయన అనుసరురాలుగా పనిచేసి అక్కడ ఇంచుమించి అప్పట్లో మరి అక్కడ కొంత స్థలాన్ని సేకరించి అక్కడ పేదలకు పంచినటువంటి వ్యక్తి. ఆవిడ గర్భాన్ని పుట్టి ఈ రోజున రాజకీయంలో మా ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా మా అమ్మగారు చేసిన మేలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కోడే వీరమ్మ సేవా సమితి ద్వారా అనేక సంక్షేమ పథకాలు భీమవరం పట్టణంలో ఉన్నటువంటివి మా వంతు సహకారం అందిస్తున్నాం. అదేవిధంగా మరి ఈ రోజున మరి ఈ మనం టీవీ ఛానల్లోకి రావడం నాకు చాలా సంతోషంగా. గ్రంథి శ్రీనివాస్ గారికి మీకు అనుబంధం చెప్పగలుగుతారా? గ్రంథి శ్రీనివాస్ గారి కంటే నాకు ఎక్కువగా గ్రంథి వెంకటేశ్వరరావు గారితో బాగా పరిచయం. ఎందుకనంటే ఒక సామాన్య కార్యకర్తగా అప్పట్లో రాజకీయం అంటే తెలియని పరిస్థితుల్లో అప్పుడు రాజకీయానికి కార్యకర్తలే ఎన్నుముక అని చెప్పిన తరుణంలో మేము అప్పుడు చిన్నతనంలో ఏం చేసేవారు అంటే ఈ యొక్క ఎన్నికలు వచ్చేటప్పటికి డోరు వాల్ పోస్టులని, అలాగే జెండాలని, లేకపోతే ఇంటింటిగా వెళ్ళి వాటర్ స్టిక్కర్లని ఇచ్చే టైంలో గ్రంథి వెంకటేశ్వరరావు గారు నన్ను అప్పుడు మా వార్డు ప్రెసిడెంట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా 2005లో గండం కృష్ణారావు అనే వ్యక్తి మీద ఆ వార్డులో ఎవరో కూడా పోటీ చేయటానికి రానప్పుడు నన్ను వెన్ను తట్టి నేనున్నాను, నువ్వు పోటీ చేయని, మాది సామాన్యమైన కుటుంబం నుంచి పుట్టినటువంటి వ్యక్తిని నేను. అప్పుడు ఆయన నన్ను వెన్ను తట్టి కౌన్సిలర్గా నిలబెట్టి కౌన్సిలర్ చేసినటువంటి వ్యక్తి మరి గ్రంథి వెంకటేశ్వరరావు గారు. తర్వాత నాకు గ్రంథి శ్రీనివాస్ గారితో పరిచయం అయింది 2005 తర్వాత. 2005 తర్వాత గ్రంథి శ్రీనివాస్ గారితో పరిచయం అయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆయన ఎమ్మెల్యేగా చేసినప్పుడు కాడి నుంచి కూడా ఆయనతో మేము నడుస్తూ ఉన్నాం. 2004 కాడి నుంచి 2009 వరకు కూడా. 2009లో అనివార్య కారణాల వల్ల ఆయన సీట్ రానప్పుడు మేమంతా కూడా ఆయన కోసం అనేక ఉద్యమాలు ధర్నాలు చేసినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మరి ఈ పులపర్తి అంజబాబు గారు అన్న వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈయనకి టికెట్ వస్తుందేమో అని మేము ఆలోచించినప్పటికీ కూడా రానప్పుడు మేము కాంగ్రెస్ వాదులం కాబట్టి
మరి అంజుబాబు వెనకాల ప్రయాణించడం జరిగింది. అలాగే అంజుబాబు గారిని గెలిపించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు 2011లో మన రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరైతే వాళ్ళ తండ్రి కోసం మరణించారో వారిని అందరినీ కూడా ఓదార్చాలి, వాళ్ళకి భరోసా కల్పించాలని ఒక పాదయాత్ర పెట్టినప్పుడు కొన్ని ఇబ్బందులకి గురయ్యి ఆయన ఆ పాదయాత్రను ఆపినప్పుడు ఆయన ఒక పార్టీ పెట్టినప్పుడు అప్పట్లో మేము ప్రప్రదంగా నేను కానీ, గుంటూరు ప్రభు కానీ, అలాగే వంశీరెడ్డి కానీ ఇలాగ కొంతమంది వీళ్ళ మీద లెక్క పెట్టేటటువంటి వ్యక్తులు ఉన్నాం. అప్పుడు జెండా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని కూడా కుట్టించి ఇప్పుడు కూడా ప్రకాశం చౌక్లో ఒక పైపు వలె ఉండి అదే పార్టీకి ఆవిర్భావ దినోత్సవం కానీ, జెండా వందనం కానీ ఏదైనా కానీ మాకు అప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ ప్రకాశం చౌక్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నిరంతరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2011 కానించి కూడా ఇప్పుడు కూడా నిరంతరం పార్టీ గురించి కష్టపడి పనిచేస్తున్నాం. మేము జెండా పట్టి తిరిగేటప్పుడు అనేక మంది మమ్మల్ని చూసి నవ్విన పరిస్థితి ఉంది. మాతో పాటు మేడి జాన్సన్ గారు, అలాగే ఆగుల సుబ్బలక్ష్మి గారు, అలాగే కొంతమంది వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ఒక్కొక్కరుగా ఒక గడ్డి పరకని తీసుకుంటే ఒక మహా తాడు కింద పేరినట్టు పేని మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే యావత్ ప్రపంచమే చూస్తుందంటే గల కారణం ఆ రోజున చేసిన పని, సిద్ధాంతం, విధి విధానాలని ఈ సందర్భంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుచేతనంటే మీరు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఎంత బలంగా ఉన్నారు అని ఎంతకే గల కారణం ఆయన అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ, ఆయన ధైర్యం కానీ, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తిగా కానీ ఉన్నందువల్ల ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిరంతరం పనిచేస్తున్నాం. మరి అదేవిధంగా మరి గండి శ్రీనివాస్ గారు కూడా ఆయన మనసు చాలా మంచిది. ఆయన ఎప్పుడు కూడా నిరంతరం కూడా 10 మందికి సేవ చేయాలి, అందులో మనం ఉండాలి. మనం మరణించినప్పటికీ కూడా మన పేరు చిరస్థాయిగా ఉండాలనుకునే వ్యక్తుల్లో మరి గండి శ్రీనివాస్ గారు. ఈ రోజున రాజకీయాలు చూస్తూ ఉంటుంటే ఇలా ఎమ్మెల్యే అయ్యాం, పదవిని ఎంజాయ్ చేస్తున్నాం, పదవిని మనం ఆకర్షిస్తున్నాం అని అనుకునేటువంటి ఎమ్మెల్యేలని మనం చాలామందిని చూసాం గతంలో. మరి ఈయన వచ్చిన తర్వాత ల్యాండ్ మార్క్ అన్న పనులు చేసినటువంటి వ్యక్తి మరి గండి శ్రీనివాస్ గారు. మరి అటువంటి వ్యక్తి ఈ రోజున మరి ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన్ని కూడా ఓడించే శక్తి ఆయనలో ఉందంటే ప్రజలందరూ కూడా ఆయన దొరుకున్నారంటే అంతకంటే నిదర్శనం మనకేం అవసరం లేదు. ఇప్పుడు కూడా 2024 ఎలక్షన్లో కూడా గండి శ్రీనివాస్ గారు గెలుపు చాలా సునాయాసం. ఎందుకనంటే ఆయన చేసిన ల్యాండ్ మార్క్ పనులు అనేకమని ఈరోజు చెప్పుకోవాలంటే ఈ అండర్పాస్ కానీ, లేకపోతే పైపుల చెరువు కానీ, లేకపోతే ఈ టిక్కో ఇల్లు కానీ, లేకపోతే మనిషికి సెంటు స్థలం ఇచ్చే కార్యక్రమం కానీ ఈయన హయాంలోనే జరిగినాయి. ఒక మాట చెప్పుకోవాలంటే మనకి భీమవరం పట్టణానికి ఒక ల్యాండ్ మార్క్ పనిచేసింది అప్పట్లో ఒక పివిఎల్ నరసింహరాజు గారు. అదేనా ఏంటంటే ఒక బస్ స్టాండు, ఒక ఫ్లైఓవరు ఆయన హయాంలో చేసి కనవా అన్నీ కూడా మరి మన గండి శ్రీనివాస్ గారు హయాంలో జరిగాయని చెప్తాకి ఏమాత్రం కూడా సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్ 2019 ముందు అభివృద్ధి, 2019 తర్వాత అభివృద్ధి, దాని గురించి మీరు చెప్పగలరా? ఇంతకుముందే చెప్పానండి, అభివృద్ధే గ్రంథే అభివృద్ధి. 2004 నుంచి 2009 వరకు జరిగిన అభివృద్ధి
మీకు ఇంతకుముందు వివరించా. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు కూడా ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల్లో మనం వీడియో ద్వారా అసలు మాట్లాడే పరిస్థితి లేదు. ప్రజలే చెప్తారు. ఎందుకనంటే భీమవరాన్ని అనేక అభివృద్ధి ఇంతకుముందు మనం చూసాం. ఈ అండర్ పాస్ అంటే అందరూ కూడా ఏమంటారంటే ఇది అన్న కేంద్ర ప్రభుత్వం స్థానికంగా ఎమ్మెల్యేకి సంబంధం ఏముంది అని అంటారు. నేను వాస్తవంగా మున్సిపల్ కౌన్సిలర్గా చేసినప్పుడు నేను మున్సిపల్ కౌన్సిలర్ని టెండర్ పిలుస్తారు. టెండర్ పిలిచినప్పుడు ఎంత డిస్టెన్స్ నుంచి ఎంత డిస్టెన్స్ వరకు రోడ్డు వేయాలి అని టెండర్ పిలుస్తారు. అది ఇంకేమన్నా బ్యాలెన్స్ వర్క్ ఏమన్నా ఉందంటే దాన్ని ఎలాగ మనం మోటివ్ చేసుకోవాలని అక్కడ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఈ అండర్ టెనాలు ఉన్నాయి. అండర్ టెనాలు ఉన్నప్పుడు విజయలక్ష్మి థియేటర్ కాడ అండర్ టెనాల్ ఉంది. ఇక్కడ ఇప్పుడు ఇది జీవీఆర్ కంపెనీ కాడ అండర్ టెనాల్ ఉంది. అలాగే బుధవారం మార్కెట్లో అండర్ టెనాల్ ఉంది. అలాగే 3వ వార్డు అండర్ టెనాల్ ఉంది. అలాగా మన శివాలయం దగ్గర అండర్ టెనాల్ ఉంది. ఈ అన్ని అండర్ టెనాల్లో ఇక్కడ ఉన్నటువంటి అండర్ టెనాల్, ఈ జీవీఆర్ దగ్గర ఉన్న అండర్ టెనాల్ కానీ బుధవారం మార్కెట్లో ఉన్న అండర్ టెనాల్ కానీ దీనికి సంబంధించిన అప్రోచ్ రోడ్ అనేది వాళ్ళ ఏజెండాలో లేదు. కానీ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు లోకల్గా ఏ అయితే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నిటి కూడా అవగాహన కలిగినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి ఇలా అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో అండర్ పాస్ కూడా చేశారు. అంతేకాకుండా భీమవరాన్ని కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అంటే కొంతమంది ఉన్నారు. ఎమ్మెల్యే అన్న తర్వాత పనులు చేస్తాం కాదు. ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ చైర్పర్సన్లు కానీ వీళ్ళు కానీ ఈ అభివృద్ధి ఎందుకు చేయలేదు? ఎవరైనా చేయాలని అంటున్నారు, వీళ్ళు ఎందుకు చేయలేదు? ఏంటంటే ఏ మనిషి ఏ వ్యక్తి అయినా కానీ ఒక మోటివ్ ఉండాలి. వర్క్ చేయాలి, ప్రజల్లో ఈ పని చేసామని చెప్పుకోవాలి అని. మరి ఈరోజున చూసుకుంటే చాలామంది భీమవరంలో అనేక మంది నాకు తెలుసుగా 90 నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రోజున ఏ పని కూడా ఈ పని మేము చేసాము అని ల్యాండ్ మార్క్ కింద ఏదీ లేదు. ఈ రోజున గ్రంథిశీను గారిని అందరూ అభిమానిస్తున్నారంటే గల కారణం ఏంటంటే ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని ఎంత స్థాయికి తీసుకెళ్లాలో అంత స్థాయికి తీసుకెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు నేను చెప్తున్నా, దగ్గులూరులోని మెడికల్ కాలేజీ వచ్చింది. భీమవరాన్ని మెడికల్ కాలేజీకి గ్రంథిశీను గారు 4 ఎకరాల స్థలం ఇచ్చారు, అందరికీ తెలుసు. సీఎం గారు ఏమన్నారంటే దగ్గులూరులో మెడికల్ కాలేజీ వచ్చింది కదా, నీకు ఇంకా మెడికల్ కాలేజీ ఇక్కడ ఎందుకు, దీన్ని ఆపుదాం, మరి దగ్గరే కదా దగ్గులూరు అంటే ఇక్కడ 15-20 కిలోమీటర్లు, అందరూ అక్కడికి వెళ్తారు. నా ఆశయం కోరిక ఒకటేనండి, మాకు ఇక్కడ మా భీమవరం ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్లో వైద్యం చేసుకోవాలి. మిలిటరీ హాస్పిటల్ కంటే అధిక పరికరాలతో ఉండేటట్టు మేము చేస్తామండి. దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా దానికి సంబంధించిన మిషన్లు కానీ ఏవైనా కానీ మేము ఎన్ఆర్ఐలతో కానీ లేకపోతే మాకున్న సర్కిల్తో కానీ ఏర్పాటు చేసి భీమవరాన్ని మంచి హాస్పిటల్గా తీర్చిదిద్దాలని మా సంకల్పం అని అనేటప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచన కానీ ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదు. ఆయన స్థలం ఇచ్చారు, మరి గవర్నమెంట్ ఎవరేమో డబ్బు ఇచ్చారు, హాస్పిటల్ కట్టేశారు అనుకుంటారు. ఇవన్నీ కూడా లోతుకి వెళ్తేనే ఏదైనా విషయం తెలుస్తుంది. అలాగే మరి గత ఎమ్మెల్యే గారు కస్తూరిబాయి కాలేజీ తరలి వెళ్ళిపోతుంటే 38 సెంట్లు 36 సెంట్లు ఇచ్చి మెండేవారి తోటలోని ఆ కాలేజీని మరి భీమవరంలో ఉంచడం జరిగింది. మరి ఇంకో ప్రశ్న నేను చెప్తున్నా, ఏదైతే మనకు సంబంధించింది బ్రేక్ ఇన్స్పెక్టర్దే సంబంధించింది మన గరగపూర్ రోడ్లో ఉన్నదే, మన భీమవరం నియోజకవర్గంలో ఉన్నదే
స్థలం ఇవ్వలేకపోతే ఈ రోజున ఆ ఆఫీసు ఉండి నియోజకవర్గంలోకి వెళ్ళిపోయింది. ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. గ్రంథి శ్రీనివాస్ గారికి ఓటు ఎందుకు వెయ్యాలా అన్న వ్యక్తులకైతే అభివృద్ధి సంక్షేమాన్ని చూసి వేయండి. కరప్షన్ లేని నాయకుడు ఏదైనా స్థలం ఇచ్చినా పొలం ఇచ్చినా ప్రజలకు ఉపయోగపడేది చూస్తారు తప్ప వేరే రంగం చూసి వ్యక్తి కాదు. ఈ రోజున ఆయన చేతులు అనేక మంది రాజకీయ నాయకులకి ఎదిగారంటే ఒక ప్రోత్సాహం, ఒక బలం. ఈ రోజున నేను మరి ఈ వీడియో ముందు మాట్లాడకూడదో తెలియదు, కానీ మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి 21 మందికి జనసేన టికెట్లు ఇవ్వడం జరిగింది. అందులో ఈ యొక్క జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి, కరుడు కట్టినటువంటి వ్యక్తులకి మరి జనసేన పార్టీ టికెట్లు ఎంతమందికి ఇచ్చారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒక నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక మంత్రిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే గత స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా 77 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ నర్సాపురం పార్లమెంట్లో రాజులు కాపులు తప్ప ఏ బీసీ సామాజిక వర్గాన్ని కూడా ఎంపీగా పెట్టిన దాఖలాలు లేవు. మరి ఈ రోజున గూడూరు ఉమాబాల అన్న వ్యక్తి ఈరోజు నరసాపురం పార్లమెంట్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక నాయకురాలి కింద తయారు చేసిన పని కాదా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఎందుకు చేస్తానంటే ఇంతకుముందు ప్రజారాజ్యంలోని గొప్పల తమ్మయ్య గారికి ఇచ్చారు, మరి ఇప్పుడు ఉమాబాలకి ఇచ్చారండి. అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ మహిళకి ఇచ్చిందంటే ఎంత ఇప్పు అనేది ఒకసారి చూడాలి. 1000 కోట్లు ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఇంకా కూడా పార్టీ మ్యాండేట్ కోసం కొట్టుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజమండ్రి కానీ ఇలాగ అనేక ఇవన్నీ ఇచ్చి బీసీల అభ్యున్నవాది అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఎంతోమంది మహానుభావులు అందరూ ఉన్నారు. ఈ రోజున చూసినట్లయితే గాంధీజీ కన్నా కళలు నెరవేరాలి, చెయ్యాలి అనేటువంటి అనేక మంది చెప్పడం జరిగింది, కానీ అది ఆచరణలో ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను కానీ సచివాలయ వ్యవస్థను కానీ దానికి సంబంధించింది ప్రతి దాన్ని కూడా పెట్టి ఈ రోజున ప్రజల ముందుకే ఈ యొక్క అభివృద్ధి సంక్షేమాలు పథకాలు తీసుకెళ్తున్నాడంటే అతను ఎంత మేధావి శక్తితో పనిచేస్తున్నారు అనేది ప్రజలందరూ గమనించుకోవాలి. ఈ చంద్రబాబు నాయుడు అంటారు, ఇప్పుడు రాజకీయంగా మాట్లాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు ఈ వాలంటీర్లు అంతా దండగా వీళ్ళందరినీ తీసేయాలని ఆయన చెప్పారు. వాళ్ళకేమో 10,000 రూపాయలు శాలరీ ఇస్తానని మళ్ళీ మొన్న మీటింగ్లో మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారేమో నేను వాలంటీర్లు తీసేయమనంటే చంద్రబాబు నాయుడు 10,000 శాలరీ ఇస్తాం ఏంటని ఆయన మాట్లాడు. వీళ్ళిద్దరికే పొంతన లేనప్పుడు ప్రజలకి ఇంకేం చేస్తారు వీళ్ళు? అందుకని ప్రజలందరూ ఒకసారి గమనించి ఈ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని సింగల్గా ఎదుర్కోలేక కూటమిగా వచ్చి ఈయన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం భయం అనేది లేదు. అందులో భాగంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కూడా ఈ రోజున అనేక సీట్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తే వాళ్ళంత చరిత్ర ఉంటుంది. చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియదు. సార్, ఇప్పుడు 2024 ఎలక్షన్లో అంజిబాబు గారు, గ్రంథి శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు. ప్రజలు కానీ మీరు కానీ ఎవరికి
పట్టం కడతారు సార్? ఇక్కడ ఒకటి మనం పూర్తిగా గమనించవలసిన పరిస్థితి ఉందండి. ఎలాగంటే కూటమి అంటే బీజేపీ, జనసేన, టీడీపీ వీళ్ళు ఒక లెక్కలో వ్యవహారం చేస్తున్నారు. ఏంటంటే ఇంతకుముందు టీడీపీకి 50,000 పడ్డాయి, జనసేనకేమో 60,000 చిల్లర పడ్డాయి, బీజేపీ ఎలాగా పోటీలో లేదు. అలాగే గ్రంథి శ్రీనివాస్ గారి 70,000 చిల్లర పడ్డాయి. ఈ 1,10,000లో 70,000 తీసేస్తే 40,000 మిగులుతుంది. ఆ 40,000తోనే 10,000, 20,000 తీసేస్తే ఒక 15,000, 20,000తో నేను గెలుస్తున్నానని అన్నాను. అసలు ఓటు ట్రాన్స్ఫర్ అనేది జనసేన వాళ్ళకి ఎందుకు వేస్తారు? ఒకసారి ఆలోచన చేయండి. జనసేన వాళ్ళు జనసేనకి ఎందుకు వేసారంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. ఆ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులందరూ కూడా మరి పవన్ కళ్యాణ్కి వేయటం జరిగింది. ఈ రోజున అదే పవన్ కళ్యాణ్ అభిమానులు గ్రంథి శ్రీనివాసే మా పవన్ కళ్యాణ్, గ్రంథి శ్రీనివాసే మా హీరో, గ్రంథి శ్రీనివాస్ గారు మాకు అండగా ఉంటారు, గ్రంథి శ్రీనివాస్ గారికి మనం డోర్ కట్టి లోనకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఈ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఈ రోజున గ్రంథి శ్రీనివాస్ గారికి మద్దతుగా ఉన్నారు. మీకు ఇంకో విషయం ఇక్కడ తెలియపరచాలి. ఎలాగంటే అసలు పవన్ కళ్యాణ్కి శత్రువులు పవన్ కళ్యాణ్ అభిమానులు కాదండి. పవన్ కళ్యాణ్కి శత్రువు ఎవరంటే టీడీపీ వాళ్ళే. పవన్ కళ్యాణ్ ఒకరిని అనగా తొక్కితే మనకి ఇంకా ఫుల్ క్లారిటీ ఉంటుందని ఈ ఒక టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే జరుగుతుంది. ఈ రోజున ఈ జరిగిన 21 సీట్లలో కూడా 10 మందే గెలుస్తారని ఎందుకన్నానంటే టీడీపీ కోటలో ఉన్నటువంటి 10 మంది గెలుస్తారు. అందులో భాగంగానే గ్రంథి శ్రీనివాస్ గారు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. ఆయన అభివృద్ధి సంక్షేమం గెలిపిస్తుంది. ఆయనకి అందరూ కూడా నీరాజన పడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా. ఆయన మంచి మనిషి, పేదలతో ఉండే మనిషి, కష్టం తెలిసిన మనిషి, ఓదార్చే మనిషి, అలాగే ఎవరినైనా ఆప్యాయతగా పలకరించే మనిషి, తప్పు చేస్తే ఖండించే మనిషి. తప్పు చేసినవాడు ఎవరైనా ఉంటే ఎంత దూరానికి వెళ్ళడానికైనా సిద్ధం ఉన్న మనిషి. మరి గ్రంథి శ్రీనివాస్ గారు తప్ప ఈ నియోజకవర్గంలో ఎవరికి కూడా ఓటు అడిగే స్థానమే లేదు. మనం ఈ రోజున ఓటు అడిగేటప్పుడు ఈ ఓటర్కి మనం ఏం చేసాం? మనం ఉన్న 10-15 సంవత్సరాల్లో కానీ సంవత్సరాల్లో కానీ మనం ఏం చేసాం? మనం చేయలేదు. మన కేటర్ ఏం చేసింది అనేది ఉండాలి. ఇదే పవన్ కళ్యాణ్ గారు కరోనా టైంలోని ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇదే కరోనా టైంలో టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏమైపోయారు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఎలక్షన్ వచ్చేటప్పుడు ప్రజలు గుర్తొస్తారా? ఎలక్షన్ లేనప్పుడు ప్రజలు కరోనాలో కొట్టుకుపోయినా పర్వాలేదా? అదే గ్రంథి శ్రీనివాస్ గారు అప్పుడు ఆయన ఆరోగ్యం బాగోక స్టంట్ వేయించుకునేటప్పటికి డాక్టర్లు కూడా మీరు వెళ్ళొద్దు, మీరు స్టంట్ వేయించుకున్నారంటే ఏమి అవదండి అంటే మాస్క్ పెట్టుకోమన్నా మాస్క్ పెట్టుకోకుండా ఆ క్వారంటైన్ సెంటర్కి కానీ రోడ్డు మీద ఉన్నటువంటి వ్యాపారస్తుల దగ్గరికి కానీ వీళ్ళందరి దగ్గరికి తిరిగేటంటే ఆయన ప్రజల్లో మమేకం అయిపోవాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమయ్యారో ఏం కాదు, ప్రజలు కావాలి ఆయనకి. అంతసేపు ప్రజలు వాళ్ళకి న్యాయం చేయాలండి అంతే తప్ప వీళ్ళకి చాలా నక్కకి నాగలోకానికి అంతా ఉంటుంది. ఒకరిని విమర్శించామని కాదు, ప్రజాసేవ చేయాలన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు కూడా ఆ ప్రజలకి సేవ చేసిన నాయకుని ఎన్నుకుంటారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కష్టాల్లో ఉన్నాడు. 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పటికీ కూడా ఆర్థిక మూలాలు లేనప్పటికీ కూడా
ఎక్కడా కూడా ఉద్యోగస్తులకు కానీ లేకపోతే ఆర్టీసీ కార్మికులకు కానీ లేకపోతే ఎవరికి కూడా శాలరీ అనేది ఎక్కడ పెండింగ్ లేదు. వాళ్ళందరూ కూడా ఉంది. ఈ రోజున కొంతమంది ఎంప్లాయీస్ మాట్లాడుతూ ఉంటారు, మాకు ఇది చేయలేదు అది చేయలేదు. ఎవరైనా కష్టపడి పని చేయమంటే ప్రతి ఒక్కరికి కూడా బాధే. ఆ బాధలోనే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కొంతమంది వర్గాలు మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు, అన్ని దేశాలు కూడా గమనిస్తున్నాయి. మరి ఈ విషయంలో మరి గండి శ్రీనివాస్ గారు నీతికి నిజాయితీకి ఎత్తినటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్యంలో ఉండవలసినటువంటి వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉందండి. అది ఎలాగంటే ఒక మంత్రి పదవి అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది. ఒక క్యాపిటల్ అంటే ఆ క్యాపిటల్ నిరంతరం కూడా మరి అది తీసుకొస్తే చరిత్రలో ఉండిపోయేటట్టుగా ఉంటుందని మనందరికీ తెలుసు. మరి క్యాపిటల్ కూడా ఎందుకనంటే ఈ రోజున క్యాపిటల్ అంటే చాలా పవర్ఫుల్ విధానం. ఎందుకంటే ఇదివరకు మనకి క్యాపిటల్ లేదనుకో, ఇదే క్యాపిటల్ నరసాపురం ఇచ్చారనుకో, నరసాపురం నుంచి మనం డైలీ కూడా నరసాపురం సర్వీస్ చేసి ఇక్కడ ఉంటే కలెక్టర్ గారితో పరిచయం వెళ్ళి పని చేయించుకుని రావాలి. అదే భీమవరం మొత్తం వల్ల మనం ఏ టైంనైనా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ వచ్చిన మూలనే కదా భీమవరాన్ని మన ప్రకాశం చౌక్లో చూసుకుంటే ఏదో వాటర్ ఫాల్స్ అనేది పెట్టడం జరిగింది. అలాగే బీవీ రాజు కాలేజీ కాడ ఒక సైడు పెట్టి మన భీమవరం అని ఒక హైలైట్ చేయడం జరిగింది. అలాగే కొన్ని నారమ్స్ సైడు మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటే సైడు ఈ టైల్స్ వేసి వాకింగ్ టైల్స్ వేసి దాన్ని ఇంప్రూవ్ చేసేది. ఇలాగ అన్నీ కూడా డెవలప్ అయ్యే పొజిషన్ ఉంది. ఇవన్నీ కూడా జనం అర్థం చేసుకుంటున్నారు. గండి శ్రీనివాస్ గారు పక్కనే నడుస్తున్నారు. మరి అందరూ కూడా గండి శ్రీనివాస్ గారు మద్దతు తెలియజేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ.